నాకు మంచిగా లాస్ట్ అదే యాభై పడేసింది. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు లాగ్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మా అక్కున్న మా ఆవిడనైతే రవ్వ లడ్డూలు అయితే చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను నేను. పెద్ద లేదా కొంచెం అయితే సరిపోతుంది. తింటావా లడ్డూలు? తింటావా లడ్డూలు? తింటావా? ఏంటి చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి తురుము అయితే మా అక్కనైతే రవ్వలను అయితే వేసుకుంటుంది. రవ్వనైతే ఆల్రెడీ మనం గీలను అయితే వేసుకున్నాం కాబట్టి దాన్ని అయితే మంచిగా అలా కలుపుకోవాలి, మిక్స్ అయితే వేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం లడ్డూలలో అయితే కొబ్బరి తురుము అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కొబ్బరి తురుము వేసుకుంటే చాలా బాగుంటుంది. మాకైతే బయట తీసుకొచ్చుకుందామంటే షాపుల దగ్గర లేవని అక్కడనైతే మేమైతే ఇంట్లో ఉన్న కొబ్బరి తురుముతోనైతే అక్కడనైతే తురిమి కొబ్బరిని అయితే వేసింది. చూడండి ఫ్రెండ్స్, మా అక్కనైతే ఇందులోకి అయితే పిస్తా కిస్మిస్లు అయితే వేస్తుంది. ఇవైతే చాలా చాలా టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం లడ్డు తినేటప్పుడు మధ్యలోనైతే వీటిని అయితే వస్తే మాత్రం చాలా బాగుంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి. వీటిని అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మా అక్కనైతే వాటిని అయితే గోలిస్తాయి ఫ్రెండ్స్. మనం నూనెలో అయినా గోలించుకోవచ్చు, మనం నెయ్యిలైనా గోలించుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, రవ్వ లడ్డూలకు కావాల్సిన అయితే ఇంగ్రీడియంట్స్ అయితే చూడండి. పిస్తా ఉన్న కిస్మిస్లు అయితే పక్కకైతే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వీటిని అయితే మంచిగా అయితే గీలను అయితే గోలియాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే గోలిస్తే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, మేమైతే ఇప్పుడైతే బ్రౌన్ కలర్ వచ్చేదాకానైతే గోలిచ్చినాము. అదైతే తర్వాత అయిపోయిన తర్వాత అయితే మనం వేయించుకున్న రవ్వలను అయితే మనం ఈ ఇంగ్రీడియంట్స్ని అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకుంటే ఫ్రెండ్స్, అందులో ఉన్న గీ అయితే మొత్తం వీటికైతే పట్టుకొని చాలా టేస్ట్గా అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే రవ్వ లడ్డూల కోసం అయితే మా అక్కనైతే 2 కప్స్ చక్కెర అయితే తీసుకుంటుంది. ఎందుకంటే చక్కెర ఆనకం లెక్క పట్టిన తర్వాతనైతే ఈ చక్కెర ఆనకం అనేది ఇందులో వాటర్ అయితే పోస్తారు ఫ్రెండ్స్. ఈ వాటర్లో పోసిన తర్వాత మనకు ఆనకం అనేది మంచిగా ప్రిపేర్ అయినాక తర్వాత లాస్ట్కి అయితే రవ్వలను అయితే పోసుకోవడం జరుగుతుంది. చూడండి, మా అక్కనైతే చక్కెర ఎట్లా ఆనకం పడుతుందో లడ్డూలకైతే. ఇలా వేసి ఆపేసుకోవడం అంతేనా?
ఇలా వేయాలి వేడిగా మా అక్కనైతే చక్కెర అయితే పాకానికి వచ్చిందో లేదా అయితే చూస్తాం ఫ్రెండ్స్. ఇలానైతే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతనైతే మనం చక్కెర పాకానికి వచ్చిందా లేదా అని ఇలా వేళ్ళతోనైతే చూస్తే మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి మా అక్కనైతే ఇప్పుడైతే ఇలాచీల పొడిని అయితే అందులో వేస్తుంది. ఇలాచీల పొడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆనకం అయితే పట్టుడైతే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి మనం ప్రిపేర్ చేసుకొని పక్కకైతే పెట్టుకున్న రవ్వ లడ్డూల కోసం అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది కదా. అందులోనైతే ఇప్పుడు మనం పాకం అయితే వేయాలి ఫ్రెండ్స్, చక్కెర పాకం అయితే వేస్తే ఏమవుతుందని అంటే చూడండి అలా వేసుకొని అయితే మంచిగా ఉండలు లేకుండా అయితే మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలా కలుపుకున్న తర్వాత లాస్ట్కి అయితే మనం లడ్డూల కోసం అయితే ప్రిపేర్ అయితే చేసుడైతే దగ్గర పడ్డట్టే ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలానైతే ఉండలు లేకుండానైతే మంచిగానైతే కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా కలుపుకున్న తర్వాతనైతే మనం అయితే కొన్ని అయితే వేడి వాటర్ అయితే వేడి చేసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే లడ్డూలు మనం చేసేటప్పుడు అయితే మనకు లడ్డూలు రావు ఫ్రెండ్స్, అవి ఎందుకంటే కొంచెం ఎండిపోయినట్టు ఉంటుంది కదా. అందుకోసమే వాటిని అయితే వేడి వాటర్ని అయితే ఆ లడ్డూలలో పోసుకుంటా మనమైతే ముద్దలైతే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మా వాళ్ళు అయితే ఇప్పుడు మనకు ప్రిపేర్ అయితే ఎలా చేస్తున్నారో చూపిస్తారు ఫ్రెండ్స్. చూడండి ఈ లడ్డూలు అయితే ఎన్ని అవుతాయి అని మా వాళ్ళని అయితే అడిగినా. నేను అడిగితే మా అక్కనైతే వచ్చేసి ఏమన్నదంటే ఒక 30-40 లడ్డూలు అయితే అవుతాయిరా అని అన్నది. ఏ గన్ అయితే అని నేను అన్న ఫ్రెండ్స్. కానీ ఆల్మోస్ట్ అయితే ఈ ఉన్న క్వాంటిటీతోనైతే అన్నీ అయ్యే ఛాయిస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఎన్ని అవుతాయో మనం కూడా చూద్దాం. ఇప్పుడైతే మా వాళ్ళు అయితే ఆల్మోస్ట్ అయితే ఉండలు కట్టుకుంటారు. చూడండి ఈ రౌండ్గానే అయితే చూపిస్తాను నేను. లడ్డూలు అయితే చేసుడు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. చూడండి మా వాళ్ళు అయితే లెక్క పెడతారు ఎన్ని వచ్చినాయో.
ఆల్మోస్ట్ అయితే మా అక్కనైతే 30 అని చెప్పింది కదా. ఇప్పుడు ఎన్ని వస్తాయో నేనైతే అడుగుతాను. చూడండి మా అక్క అయితే ఎన్ని అంటే చెప్తుందో చూద్దాం. చూడండి గైస్, మా అక్కనైతే 36 లడ్డూలు అయితే అయినాయని చెప్పింది. ఇప్పుడు ఇల్లు అయితే 36 లడ్డూలు అయితే చేసారు. చూడండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్.